గులాబీ పార్టీని ఓడించామన్న సంతృప్తి దక్కినా గ్రేటర్ లో చోటు దక్కలేదన్న అసంతృప్తి వెంటాడుతోంది. ఉత్తర దక్షిణ తెలంగాణలో సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ సిటీలో ఒక్క సీటు కూడా దక్కలేదు. గుండెకాయ లాంటి రాజధాని నగరంలో పార్లమెంట్ ఎన్నికల్లో పట్టు సాధించాలన్న పట్టుదలతో ఉంది హస్తం పార్టీ. సిటీ పరిధిలోని సీట్లపై గెలుపే లక్ష్యంగా గురిపెట్టింది. అధికారంలోకి వచ్చిన గ్రేటర్ లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. 4 నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఎలాగైనా గ్రేటర్ లో సత్తా చాటాలనుకుంటోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సీట్ల నుంచి గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. హైదరాబాద్ మహానగర పరిధిలోని లోక్సభ నియోజకవర్గాలు కావడంతో 17 ఎంపీ సీట్లలో ఆ 2 సీట్ల గెలుపుని సవాలుగా తీసుకుంది కాంగ్రెస్. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. మల్కాజ్గిరి దేశంలోని పెద్ద నియోజకవర్గంగా ఈ లోక్సభ స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా మల్కాజ్గిరి పార్టీలకు సెంటిమెంట్ సీటు. మల్కాజ్గిరిలో గెలిస్తే రాజకీయంగా ఎదుగుతారనేందుకు సర్వే సత్యనారాయణ నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా వారి ప్రస్థానమే నిదర్శనం. 2019 ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి ఓడిపోయిన రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాక ఆయన జాతకమే మారిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలుపు తీరానికి చేర్చారు రేవంత్ రెడ్డి. ఏకంగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నారు. గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలిచిన సీటు కావడంతో మల్కాజ్గిరి ఆయన ప్రతిష్టకు సవాలుగా మారింది. రాష్ట్రంలో బలంతో పాటు గ్రేటర్లో తమ బలహీనతలేంటో కాంగ్రెస్ కి తెలుసు. నాయకత్వ లోపాన్ని పూడ్చుకునేందుకు ఆపరేషన్ ఆకర్ష్ కి తెరలేపింది హస్తం పార్టీ. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే నుంచి నగర మేయర్ దాకా ముఖ్య నేతలను పార్టీలో చేర్చుకుంది. బీఆర్ఎస్ మాజీ మంత్రి మహేందర్ రెడ్డి దంపతులు కూడా కాంగ్రెస్ గూటికి చేరడంతో గ్రేటర్ పరిధిలో నాయకులు లేరన్న లోటు తీరింది. మాజీ మంత్రి సతీమణి పట్నం సునీత మహేందర్ రెడ్డిని వ్యూహాత్మకంగా మల్కాజ్గిరి బరిలో నిలబెట్టారు రేవంత్ రెడ్డి. బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉండడంతో మల్కాజ్గిరిలో త్రిముఖ పోటీ తప్పేలా లేదు. అయితే కాంగ్రెస్ అధికారంలో ఉండడం, ఓటమి తర్వాత బీఆర్ఎస్ డీలా పడడంతో మల్కాజ్గిరిలో మరోసారి కాంగ్రెస్ జెండా ఎగురుతుందన్న నమ్మకంతో ఉన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీకి బలమైన బేస్ ఉన్న సికింద్రాబాద్ స్థానాన్ని కూడా సవాలుగా తీసుకుంది కాంగ్రెస్. కేంద్ర మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గ్రేటర్లో ఎమ్మెల్యేలు లేరన్న లోటు దానం నాగేందర్ రూపంలో తీరింది. ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయన్నే సికింద్రాబాద్ అభ్యర్థిగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది కాంగ్రెస్ నాయకత్వం. గ్రేటర్ సిటీలో దానంకి పట్టుండడం, పైగా బీసీ సామాజిక వర్గ నాయకుడు కావడంతో సమీకరణాలు అనుకూలిస్తాయన్న అంచనాతో ఉంది కాంగ్రెస్. అయితే ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్లు బీఆర్ఎస్ కూడా అభ్యర్థి విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెక్ పెట్టేలా సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో కిషన్ రెడ్డి సిట్టింగ్ సీటులో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతోంది. సికింద్రాబాద్ అంత ఈజీ కాదని కాంగ్రెస్ కి తెలుసు. కానీ అక్కడ గెలిస్తే గ్రేటర్ సిటీపై గట్టి పట్టు దక్కుతుంది. అందుకే అమ్ముల పదిలోని అస్త్రాలన్నీ ప్రయోగిస్తోంది. సీనియర్ నేత అంజర్ కుమార్ యాదవ్ తనయుడు అనిల్ ని రాజ్యసభకు పంపి బీసీల్లో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. మేయర్ విజయలక్ష్మి, మాజీ మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ చేరికతో కాంగ్రెస్ లో జోష్ ఉంది. సికింద్రాబాద్ పరిధిలోని కంటోన్మెంట్ లో గత ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి 2వ స్థానంలో నిలిచిన గణేష్ కూడా కాంగ్రెస్ గుటికి చేరారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఆయన్నే అభ్యర్థిగా ప్రకటించింది కాంగ్రెస్. మరోవైపు ఎంఐఎంతో దోస్తీ ప్రయత్నాల్లో ఉంది కాంగ్రెస్. ఇది కూడా గ్రేటర్ పరిధిలో అనుకూలిస్తుందన్నది కాంగ్రెస్ ఆలోచన. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ తో పాటు చేవెళ్ల కూడా గెలవాలన్నది గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ టార్గెట్. ఆపరేషన్ గ్రేటర్ పేరుతో ఈ 3 సీట్లలో బీఆర్ఎస్ నుంచి చేరిన వారికే టికెట్లు కేటాయించింది. ఆర్థిక బలంతో పాటు ప్రజాబలం ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని 3 ఎంపీ సీట్లను ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతోనూ కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి రాకపోయినా పార్లమెంట్ ఎన్నికల్లో తెర వెనుక వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలుసుకున్నారు. లోక్సభ సీట్లను గెలవడంతో పాటు రాబోయే రోజుల్లో బల్దియా పీఠాన్ని దక్కించుకునే వ్యూహంతో గులాబీ నేతలకు గాలమేస్తోంది కాంగ్రెస్. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి రంగంలోకి దిగారు. వాస్తవంగా గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల పరంగా బీఆర్ఎస్ కు గట్టి బలం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా 39 స్థానాలు గెలిస్తే అందులో 16 అసెంబ్లీ సీట్లు గ్రేటర్ పరిధిలోనివే. అందుకే గులాబీ పార్టీని కోలుకోలేని దెబ్బ తీయాలంటూ గ్రేటర్లో గురి తప్పకూడదన్నది కాంగ్రెస్ అల్టిమేట్ టార్గెట్. గ్రేటర్లో ఒకప్పుడు సత్తా చాటిన కాంగ్రెస్ మళ్లీ పూర్వవైభవం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వైఎస్ హయాంలో గ్రేటర్ పై పట్టు బిగించిన కాంగ్రెస్ ఆ తర్వాత చతికిలబడింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రేటర్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. 2018 ఎన్నికల్లో ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితారెడ్డి గెలిచినా తర్వాత వారు కూడా బీఆర్ఎస్ లో చేరారు. మొన్నటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కకపోవడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కీలకమైన 2 సీట్లు గెలిచి లెక్క సరిచేయాలనుకుంటున్నారు రేవంత్. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ సీట్లు గెలిస్తే రాజకీయంగా తిరుగుండదన్న వ్యూహంతో ఉన్నారు తెలంగాణ సీఎం. హస్తం పార్టీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో, ట్రయాంగిల్ ఫైట్ ఎవరికి లాభిస్తుందో చూడాలి.